నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ముగిసిన రోటరీ క్లబ్ భారీ ప్రాజెక్ట్, కృత్రిమ చేతుల పంపిణీ విజయవంతం. మంగళగిరి స్టేషన్లో మాచర్ల పంచాయతీ, పిన్నెల్లిపై ఫిర్యాదు. ఈసారి ట్రెండ్ కాస్త ఆలస్యం కావచ్చు, భారీగా పోలైన పోస్టల్ ఓటింగ్. నటనకు భాష్యం చెప్పిన ఎన్టీఆర్, సినీ ప్రముఖులపై కొత్త ఫీచర్ ప్రారంభం. మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహించిన మంగళకరము కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ మేరకు రోటరీ క్లబ్ ప్రతినిధులు ఇసునూరు అనిల్ చక్రవర్తి, అందే రేవంత్, రోటరీ జిల్లా రాష్ట్ర స్థాయి ప్రతినిధులు, విదేశీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ ముగింపు కార్యక్రమంలో గౌరవ అతిథులుగా నగర ప్రముఖులు నన్నబ్నేని నాగేశ్వరరావు, విటీజేఎంఎన్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల సెక్రటరీ వి తాతారావు, డీన్ డివి నరసింహం హాజరు కాగా, మంగళగిరి రోటరీ క్లబ్ సెక్రటరీ గాజుల శ్రీనివాసరావు, ట్రెజరర్ నూతలపాటి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ సర్వీస్ ప్రాజెక్ట్ అందే మురళీమోహన్ రావు, ప్రాజెక్టు చైర్మన్ అనిల్ చక్రవర్తి, ఇసునూరు, రొటేరియన్లు పారేపల్లి నిరంజన్ గుప్తా, ప్రగడ రాజశేఖర్, కౌతరపు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇతర అలజడులు, కుటుంబంలో చాలా చేంజెస్ రావటము, కుటుంబంలో వాళ్ళు కూడా సహకరించకపోవటము, వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడవలసి రావటము, ఇట్లాంటివి ఎన్నో వ్యధలు వింటున్నాము. చాలా చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరి జీవితంలో ఒక మార్పు మనం తీసుకురాగలిగినందుకు మా రోటరీ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్స్ 992 మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది చెయ్యి ఇవ్వగానే రాస్తున్నారు. కుడి చెయ్యి కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 10-15 సంవత్సరాల క్రితం చెయ్యి కోల్పోయి అప్పుడు రాయటమే, చెయ్యి కోల్పోక ముందు రాసిన వాళ్ళు చెయ్యి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మొదటిసారిగా 10-15 సంవత్సరాల తర్వాత రాస్తున్న వాళ్ళు ఉన్నారు. వాటితోటి చాలా చక్కగా హ్యాపీ ఫీల్ అవుతూ వాళ్ళు వెళ్ళి వీడియోస్ అవి మాకు షేర్ చేస్తూ ఉన్నారు. ఈ వారం రోజుల్లోనే వాళ్ళ ఇంట్లో పనులు చేసుకోవడానికి ఎట్లా ఉపకరిస్తుంది అది. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. అంతేకాకుండా యాక్చువల్గా 7 days ఒక ప్రోగ్రామ్, ఒక ప్రాజెక్ట్ రన్ చేయటువంటి ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. దానికి మా మెంబర్స్ అందరూ కూడా దాదాపుగా అవుట్ ఆఫ్ 90 to 45 to 50 మెంబర్స్ వాళ్ళ సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమం సజావుగా ఇంత ప్రొఫెషనల్ వేలో జరగడం కోసం సహకరిస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ మీ అందరికీ తెలుసు, రొటారియన్స్ అంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఫీల్డ్స్లో ఫ్రంట్ రన్నర్స్. ఎవరిని తీసుకున్న సపోజ్ మా ప్రెసిడెంట్ గారు ఆయన చిట్ ఫండ్ ఫీల్డ్లో ఉన్నారు. హీ ఈజ్ ద ఫ్రంట్ రన్నర్ ఇన్ దట్ బిజినెస్. అలానే గాజుల శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన 4-5 వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఎనీబడి ఎవరిని తీసుకున్నప్పటికీ కూడా ఫ్రంట్ రన్నర్సే రొటారీలో ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఒక పూట లేదంటే ఒక రోజు వాళ్ళు ఎంత సమయం కేటాయించగలరో అంత కేటాయించి ఈ కార్యక్రమం కోసం పనిచేయడం మాకు చాలా స్ఫూర్తినిస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ రన్ చేయడం కోసం 7 days ఎలా రన్ చేస్తున్నారని ఇతర క్లబ్బుల వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారండి. ఇంత గొప్ప కార్యక్రమం మంగళగిరిలో చేస్తున్నందుకు ఫీలింగ్ సో మచ్ బ్లెస్డ్ అండ్ ఫార్చునేట్. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు. మన ఇక్కడి నుంచి ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ కానీ, వారు అనేక దేశాల్లో చాలా కార్యక్రమాలు చేశారు. బట్ వారు చెప్పడం ఏంటంటే ఇంత మంచిగా ఆర్గనైజ్డ్గా వారు ఇంత ఎక్కడ చూడలేదంటే, చిన్న చిన్న కంటైనర్స్లో అలాంటి ఏరియాలో కూడా చేసిన ప్రాజెక్ట్కి వాళ్ళు చేశారు. కానీ ఇంత ఆల్ ఫెసిలిటీస్, మంచి అకామిడేషన్, వాళ్ళకి మంచి హాస్పిటాలిటీ ప్రొవైడ్ చేసినందుకు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈవెన్ మన బెనిఫిషియరీస్ కూడా ఆల్ ది వే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మినిమం ఫెసిలిటీస్, ఫుడ్ అండ్ స్నాక్స్ ఇలాంటివన్నీ చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ మోర్ ఓవర్ చాలా వెల్ ఆర్గనైజ్డ్ అండి. అంటే ఈవెంట్లో ఈరోజు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయిన ఈవెంట్ నైట్ 8 అయినా అట్లీస్ట్ 12 hours కూడా మన టీం ఎవ్వరూ రెస్ట్లెస్లో లేకుండా చాలా పేషెంట్గా ఉండి పనిచేయడం జరుగుతుంది. ఏ రోజు ఇది ఈవెంట్ ఆ రోజు క్లోజ్ చేసుకొని నెక్స్ట్ డేకి పోస్ట్పోన్మెంట్ లేకుండా జరుగుతుంది. దీనికోసమే మేము అంటే మా మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ హ్యాండ్స్ రీచ్ అయిపోతున్న సమయంలో కూడా దీన్ని ఇంకా పుష్ చేయాలని మ్యాక్సిమం ఉన్న వరకు అడ్జస్ట్ చేసి ఇవాళ వరకు అందరికీ ఫిట్ చేసి పంపించడం జరుగుతుంది.
థ్యాంక్ యూ. మొన్న డిసెంబర్లో పెట్టినప్పుడు అక్కడ ఇచ్చేటప్పుడు పాపం చేతులు లేని వాళ్ళ ఆ చేతులు తగిలిస్తూ ఉంటే వాళ్ళు పడే ఆనందం చూసినప్పుడు అనిపించింది, మరి 2 చేతులు లేని వాళ్ళకి ఏమిటి, చాలామంది ఉన్నారు కదా అని అనుకున్నాను నేను. అటు ఈ ప్రాజెక్ట్ ఉందనేది మన మిత్రులు ఎక్కడ పట్టుకున్నారో కానీ పట్టుకున్నారు. ఇది పట్టుకొని ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయటం కూడా చాలా గొప్పతనం. డబ్బులు సంపాదించడం కాదు, ఖర్చు పెట్టడం, దాన్ని సర్వీస్ చేయటం ముఖ్యం. మరి నేను దాదాపు ఈ వారంలో 5 రోజులు వచ్చాను. వచ్చినప్పుడు వాళ్ళ ఆనందం అసలు మామూలు చేతులు పెట్టుకొని వెళ్ళేటప్పుడు కానివ్వండి, వాళ్ళ ఆనందం చూస్తుంటే నిజంగా వాళ్ళ పునర్జన్మే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు పాపం చిన్నపిల్లలు వచ్చారు, 2 చేతులు లేవు, ఏం చేయాలి? తల్లిదండ్రుల జీవితం ఎంతవరకు ఉంటుంది? వాళ్ళు పెద్ద అయితే వాళ్ళ బతుకులు ఏంటి? ఇప్పుడు చేతులు లేకపోతే పెళ్లి చేసుకునే వాళ్ళు రారు, ఇది చేయరు. ఇప్పుడు వీళ్ళ పని వాళ్ళు చేసుకుంటారనే ఒక నమ్మకం వచ్చింది ప్రజలకు కూడా. అంటే ఇట్లాంటి చేతులు ఉన్నాయి అనేది కూడా ఎక్కువ మంది తెలవదు. మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, హైదరాబాదు మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. అది చాలా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే నిజంగా వీళ్ళు పడ్డ కష్టం ఎంత అనిపించింది. మరి ఇట్లాంటి ప్రాజెక్టులు చేసి మన మంగళగిరికి ఎంతో పేరు తేవాలి. గతంలో లయన్స్ క్లబ్ 20 ఏళ్ళ కిందట లయన్స్ క్లబ్ అప్పుడు లక్ష్మి గారు ఉండగా వరల్డ్ రికార్డు సాధించింది. అదే ఇప్పుడు ఈ మంగళగిరి కూడా అంతకన్నా ఎక్కువగా వరల్డ్ రికార్డు సాధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు క్యాంప్ అందరూ చేస్తారు, కానీ ప్రొఫెషనలిజంగా డాక్యుమెంటేషను ఇవన్నీ చేయడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు. అది మంగళగిరి వాళ్ళు చేస్తారు అని సారథ్యంలో రేవంత్ ఆధ్వర్యంలో అనేది నాకు ఉన్నటువంటి నమ్మకం మీద చెప్పాను. ఆయన వచ్చి చూశాడు, ఆ 3 రోజులు ఉన్నాడు డిసెంబర్లో. తర్వాత ఆయన మా అన్నకు ఒకటే, నేను ఇప్పటి వరకు ఎన్నో క్యాంపులు చూశానండి, భారతదేశమే కాదు ఆసియా ఖండంలో. ఎందుకంటే ఈజ్ గ్లోబల్ అంబాసిడర్ ఫర్ ద హ్యాండ్, LN4 హ్యాండ్కి గ్లోబల్ అంబాసిడర్. దాదాపు 165,000 చేతులు ఆయన ఆధ్వర్యంలో మొత్తం ఏషియా ఖండంలో ఇవ్వడం జరిగింది. నేను ఎన్నో పర్సనల్గా విజిట్ చేశాను. మంగళగిరి క్యాంప్ అంత ప్రొఫెషనలైజ్డ్ క్యాంప్ నేను ఎక్కడా చూడలేదన్నాడు. అది మంగళగిరి యొక్క ప్రత్యేకత, రొటేరియన్స్ యొక్క. అది ఇక్కడ రొటేరియన్సే కాదండి, ఉన్నటువంటి ప్రతి రొటేరియన్తో పాటుగా ఇంకా ఎక్కువ, నేనైతే ప్రెషర్ లేకుండా అనిల్ ఆఫీస్ స్టాఫ్కి నేను ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఎక్సలెంట్ వర్క్. మనం రోటరీలో మనం సభ్యులుగా ఉన్నాం కాబట్టి మనం చేయడం అనేది అనవైతే ఏదో నేను ఆయన దగ్గర పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఎందుకు వచ్చిందా ఈ పని అనుకోకుండా వాళ్ళు ఎంతో త్రికరణ శుద్ధిగా బ్రహ్మాండంగా చాలా ప్రొఫెషనలైజ్డ్గా ఇది చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. Mangalagiri, being hosted by the wonderful Rotary Club of Mangalagiri, wonderful people, amazing organising team, and I'm told we've fitted 251 people, 251 beneficiaries, and 265 hands-on people. And it's been an amazing experience here, and I really, from the bottom of my heart, I hope that the people accept them and use them, and I hope also there's no problems with them as they use them, and I hope that my biggest hope is that it gives them more dignity in their lives, makes their lives easier, and certainly we look forward to coming back next year and continuing with this amazing program with this amazing Rotary Club. మీకు తెలుసా, పొగాకు ఉత్పత్తుల ద్వారా మన దేశ పన్ను రాబడిలో ఎంత జమ అవుతోంది? సమాధానం, పొగాకు ఉత్పత్తుల ద్వారా మన దేశ పన్ను రాబడిలో 50,000 కోట్ల రూపాయలకు పైగా జమ అవుతోంది. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై వెల్దుర్తి మండలానికి చెందిన నోముల మాణిక్యాలరావు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో ఫిర్యాదుకు గల కారణాలు వివరించారు. ఈ SC/ST అట్రాసిటీ కేసులు, ఇలాంటి 307 కేసు కూడా వీళ్ళ మీద బుక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంపబోయారు. సో అసలు ఈ SC/ST అట్రాసిటీ కేసులు అక్కడ అవేర్నెస్సే లేకుండా చేసి నాలాంటి కొంచెం చదువుకున్న వ్యక్తిని ఎలిమినేట్ చేస్తే వాళ్ళ అడ్డు లేకుండా ఇంకా తరతరాలు ఇలాగే కొనసాగించవచ్చు అనే ఉద్దేశంతో చేస్తున్నారండి. దీన్ని ఖచ్చితంగా వెలుగులో తీసుకురావాలి. దళితులు బానిసలు కాదు, దళితులు కూడా గొంతెత్తి ప్రశ్నించే హక్కు ఉంది అని చెప్పేసి, నా క్వాలిఫికేషన్ వచ్చేసి MA BD చదువుకున్నానండి నేను.
ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేశాను నేను. అలాగే బీఈడీ కూడా చేశాను. అంబేద్కర్ గారి స్ఫూర్తితో హక్కుల కోసం కొంతమంది చదువుకున్న బిడ్డలకి అవేర్నెస్ కల్పిస్తూ మనుషులంతా ఒక్కటే, మానవ జాతి అంతా ఒక్కటే, ఈ కులాలు మతాలు మనుషులు పెట్టుకునే నేను అవేర్నెస్ నేను ఫస్ట్ నుంచి కల్పిస్తూ ఉంటే నా మీద అదే టార్గెట్. నా ఆత్మాభిమానాన్ని వాళ్ళు అహంకారంగా అనుకొని ఇప్పటికీ అక్కడ అన్టచబిలిటీ ఉందండి. ఇప్పుడు మెయిన్ అక్కడ నేను కంప్లీట్ ఇయ్యలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడికి వెళ్తే ముక్కలు నరుకుతామని వాళ్ళు సవాల్ చేస్తున్నారు. కిరాయి మూకతో కూడా నన్ను వెంటాడి వేధిస్తున్నారు. సో మా పార్టీ అండతో, మా పార్టీ నాయకులతో, వరలరామయ్య గారు కావచ్చు, జోలకంటి బ్రహ్మారెడ్డి గారు కావచ్చు, అలాగే మా ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు అఖిల్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నాకు అండగా తోడుగా సపోర్ట్గా ఉండి ఇక్కడ 0 ఎఫ్ఐఆర్ చేసేసి అక్కడికి పంపించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ముందుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ మంగళగిరి పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కంప్లైంట్ చేస్తున్నామండి. పెదవడ్లపూడిలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యాన యోగా శిక్షణ శిబిరం ఆదివారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో యథాశక్తి యోగి గురూజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వారు కృషి వలన మాత్రమే ఈ గ్రామంలో మేమందరం కూడా ఈ యోగ శిక్షణ ఫలితాన్ని అనుభవిస్తున్నాం. వారిలో విశిష్టత ఏంటంటే మరి అనేక చోట్ల మేము యోగా బోధించడం చూసాము, సాధన చేపించడం చూసాం. అక్కడ కేవలం వాళ్ళు శారీరకంగా ఫ్లెక్సిబిలిటీ రావడానికి, శారీరక ఆరోగ్యం కోసం మాత్రమే ఆ యోగ శిక్షణా కేంద్రాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు ఆ గురూజీలు. అది పరిపూర్ణమైనటువంటి యోగ శిక్షణగా నేను భావించడం లేదు. కానీ ఇక్కడ మా యోగ శిక్షణ కేంద్రంలో ఒక శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవటం కోసం, ఆరోగ్యాన్ని పెంచుకోవటం కోసం 100వ శిబిరం వరకు కూడా ఇక్కడ కొనసాగాలని ఆశిస్తూ ఇంతటి చక్కటి ప్రాంగణాన్ని మాకు ఇచ్చినటువంటి వారికి, యాజమాన్యం వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ శుభ సమయంలో మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలు, అట్లాగే వడ్లపూడి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మా యొక్క సేవలను గుర్తించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటాం. భుక్తి విద్యలు అంటే కేజీ టు పీజీ, మనం ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివేవన్నీ ఆ సర్టిఫికెట్లు వస్తాయి. దాని ద్వారా ఉద్యోగం వస్తుంది, దాని ద్వారా మనకు జీతం వస్తుంది, మనము మన కుటుంబం గడుపుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ యోగం అనేదండి ఇటు భుక్తి అని అనుకోమాకండి, ముక్తినిస్తుంది అన్నమాట. ఎవరు ముక్తి కోరుకోరు, ఇవాళ భుక్తి గడిస్తే చాలు అనుకుంటారు. అది కాదండి. మానవ జన్మ సార్థకత కావాలి అంటే తప్పనిసరిగా ముక్తి వైపుకి ప్రయాణం చేయాలి. ఎందుకంటే 84 లక్షల రకాల జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైనది. అటువంటి ఈ యొక్క యోగాన్ని శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం అనే ఒక సంస్థను మంగళగిరిలో స్థాపిస్తే ఈ పెదవడ్లపూడిలో ఇక్కడ మొదలుపెట్టి 8 సంవత్సరాలండి. మేము బ్యాచ్లు 9 అయినా కానీ నిత్యం సాధన ఉంటుందండి. ఇక ఇవాళ రేపు అనేది లేదు, వర్షం లేదు, పండగ లేదు, మనకు మనం ఇచ్చుకుంటే తప్ప సెలవు, అంతే తప్ప. కాగా మంగళగిరి శ్రీ మార్కండేయ పద్మశాల్య కళ్యాణ మండపంలో ఉచిత యోగా శిక్షణ శిబిరం ఈ నెల 27న ప్రారంభమవుతోందని శ్రీ యథాశక్తి యోగి గురూజీ తెలిపారు. ఉదయం 5:30 ఉచిత యోగ శిక్షణ శిబిరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ సదావకాశాన్ని పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించుకొని యోగం ద్వారా ఆరోగ్యంతో పాటుగా ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతారని కోరుతూ ఉన్నాము. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత 1622 రోజులుగా ఈ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈనాటి మంచి మాట: మనిషి చనిపోయాక నిలిచేదే నిజమైన కీర్తి. చితిమంటలు ఆరిన తర్వాతనే కీర్తి జ్యోతులు వెలుగుతాయి. విలియం హాజిలెట్. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. పాత మంగళగిరి దుర్గానగర్ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈ నెల 28వ తేదీన చండీ హోమం నిర్వహించడం జరుగుతోందని నిర్వాహకులు ఇంటూరి దుర్గాప్రసాద్ తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. మంగళగిరి దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి ఆలయంలో స్థానిక పట్టణ పద్మశాలియ బహుత్తమ సంఘం ఆధ్వర్యాన దాతల సహకారంతో ఆదివారం మునగాల గోవర్ధన్ అనే చేనేత కార్మికునికి సర్జరీ వైద్య ఖర్చులకు 33,500 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు దామర్ల కుబేరస్వామి, గంజి రవీంద్రనాథ్, తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్లు, సలా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కుబేరస్వామి మాట్లాడారు.
దవడ ఆపరేషన్ నిమిత్తం అంతకుముందు ఆయన రంగులు పనిచేసేవాళ్ళు. ఆపరేషన్ నిమిత్తం సహాయం కావాలని చెప్పి మంగళగిరి పట్టణ పద్మశాలి ప్రభుత్వం సంఘం వారిని అడగగా పద్మశాలి ప్రభుత్వం సంఘం వారు సుమారు 33,500 రూపాయలు వసూలు చేసి మునగాల గోవర్ధనరావు గారికి ఇవ్వటం జరిగింది. దీంట్లో గంజి రవీంద్రనాథ్ గారు 10,000, దామర్ల కుబేరస్వామి 5,000, తాటిపామల లక్ష్మీ పెరుమాళ్ గారు 6,500, సల్లా సత్యనారాయణ గారు 5,000, గిరిమోహన్ రావు గారు 5,000, గోలి మోహన్ రావు గారు 5,000, దామర నాగప్రసాద్ 2,000, 33,500 రూపాయలు ఇవాళ అందజేశాం. దుగ్గిరాల మండలం కేఆర్ కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి 47వ ప్రతిష్టా వార్షికోత్సవ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయం ఉత్సవాల్లో మొదటి రోజు ఆదివారం అమ్మవారు లక్ష్మీదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వగా అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమాలు పూజలను జరిపారు. ఆలయ పునర్నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో అమ్మవారు దారువు రూపంలో దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో దుగ్గిరాల చిన్న వెంకటరెడ్డి, ఫౌండర్ ట్రస్టీ దేవాభక్తుని రంగప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు ప్రతిష్ట ఉత్సవాల్లో అమ్మవారిని ప్రత్యేక అలంకరణ పూజలు చేపట్టారు. భక్తులకు మజ్జిగను పంపిణీ చేశారు. దీంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. మంగళగిరి పానకాల స్వామి మెట్ల మార్గంలో ఉన్న శ్రీ చక్ర సహిత అభయ దుర్గాదేవి ఆలయం 31వ వార్షిక జయంతి ఆదివారం ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రతినిధులు గంజి వెంకటేశ్వర్లు, లక్ష్మీ కుమార్, రాంబాబు తదితరులు నిర్వహించారు.